మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. జూలై నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ద్వాదశ రాశులకు సంబంధించి ఈ యొక్క మేషము టు మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి గ్రహస్థితి, ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అనేటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం. మరి ఆషాఢ మాసం, ఇందులో వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు, ప్రతి ఆదివారం కూడా హైదరాబాద్లో విశేషంగా కూడా బోనాలకు సంబంధించినటువంటి ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. మరి దీనికి సంబంధించి అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహాలను పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక ముందు మాట, ఏ రాశి వారికైనా కూడా ఒక సంవత్సరం బాగుంటే ఒక 2 సంవత్సరాలు బాగుంటుంది, లేదా ఒక 2.5 సంవత్సరాలు ఇబ్బందిగా ఉంటే ఒక 3 సంవత్సరాలు అద్భుతంగా ఉంటుంది, లేదా ఒక 5 సంవత్సరాలు బాగుంటే తర్వాత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకోవాలి. అందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ బాగుండదు. మనము మన జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలను చూసుకుంటూ, ఒకవేళ ఈ యొక్క జాతకం లేదు అనుకుంటే పిల్లల జాతకంలో నుండైనా కూడా మనం చూసి చెప్పడం జరుగుతున్నది. ఎంతో అక్యురేట్గా చెప్తున్నాం. అదేవిధంగా ఒక కొడుకు జాతకంలో నుండి తండ్రిది కావచ్చును, ముత్తాత ఆస్తికి సంబంధించినటువంటి ముత్తాత ఆస్తికి సంబంధించినటువంటి విషయాలను కూడా మనం అక్యురేట్గా చెప్పడము, వారు లబ్ధి పొందడము కూడా జరిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనస్సు రాశి. మరి ధనస్సు రాశి వారికి ఈ యొక్క 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది చూసుకుందాం. మరి ధనస్సు రాశి వారికి మొక్కులు ఏమైనా తీర్చుకోవడం కానీ, ఇంట్లో శుభకార్యానికి సంబంధించినటువంటి కార్యాలకు శ్రీకారం చుట్టడం, కొంత మా స్త్రీమూర్తులకు గర్భ సంబంధమైనటువంటి ఇష్యూస్ రావడము, అనారోగ్య సమస్యలు, కొంత విరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితులు, ఏదో తెలియకుండానే కొంత విచారంగా ఉండేటువంటి పరిస్థితులు, అదేవిధంగా కొంత శత్రు వృద్ధి, అంటే మీరు ఎవరైతే ఎదగద్దు అని అనుకుంటున్నారో వారు ఎదుగుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, అది గమనించుకోండి. ప్రయాణాలలో చిన్న ప్రమాదాలు పొంచి ఉన్నవి. మనసు కొంచెం ఎందుకో తెలియని ఆందోళనకు గురి అయ్యే పరిస్థితి ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మనకు ఈ యొక్క ధనస్సు రాశి వారికి మీరు పనిచేసే చోట కొంత ప్రతికూలతమైనటువంటి వాతావరణము, అదేవిధంగా ఫుడ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ రావడం కానీ, మీరు ఏవైతే ఊహించుకుంటున్నారో అది వృధా భ్రమణలుగానే ఉండే పరిస్థితి. కొంతమేర మనకు కొంత మనం పనిచేసే పని కొంత లాభకారిగా ఉండబోతున్నది. మరి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకుండా పర్వాలేదు అనే విధంగా ఉండబోతున్నది. ఇది కూడా గమనించుకోండి. ఇక అదేవిధంగా కొంత ధన నష్టము, మానసిక ఆందోళన, ఏదో ఒక తెలియని భయము, పుణ్యక్షేత్రాలు తిరగడము, దీంతో పాటుగా గృహమందు శుభకార్యాలకు సంబంధించినటువంటివి, స్వస్థల నివాస ప్రాప్తి, సకల కార్య సిద్ధి గోచరిస్తూ ఉంది. కొన్ని విషయాలలో అజీర్ణ సంబంధిత ఇబ్బందులు, కొంత నరాలకు సంబంధించినటువంటివి, వీటితో పాటుగా నిద్రలేమి, కొంత స్థాన చలనము కూడా గోచరిస్తూ ఉంది. మనము మంచి చేద్దాము అని అనుకునేటువంటి సందర్భంలో మనము నమ్మినటువంటి వారే మనకు వెన్నుపోటు పొడచడం కానీ, లేదా మనము ఎంతగానో నమ్మి మన వద్ద పెట్టుకున్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారు మనకు వెన్నుపోటు పొడవడం కానీ, ఇలాంటివి జరిగేటువంటివి ఉంటవి. చాలా జాగ్రత్త. మీ ప్రమేయం లేకుండానే మీకు సంబంధించినటువంటి క్షేత్రంలో వేరే వారు మీ గురించి మాట్లాడేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. సో బీ కేర్ఫుల్. సో దీంతో పాటుగా కొంతమేర అసత్యము పలకడము కానీ, అసత్య ప్రలాపాలు జరిగేటువంటి సందర్భాలలో సత్యాన్ని పలుకుతూ ఉండడం వల్ల విజయం మీ సొంతం అనేది గుర్తుంచుకోండి. మీ వల్ల
మిగతా వారికి కొంత ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉంటవి, అది కూడా గమనించుకోండి. ఇంకా సంతోషకరమైనటువంటి విషయం ఏమిటాయి అంటే అన్నింటా విజయం ఉంది 15 రోజులలో, ఇది గమనించుకోండి. మరి కుటుంబ సమస్యలు చిన్న చిన్నగా ఉండబోతున్నాయి. భార్యాభర్తలలో ఎవరికైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతూ ఉన్నవి. అదేవిధంగా కొంతమేర కలత్ర వ్యాధులు, కలత్ర ఇబ్బందులు. చక్కటి కీర్తి, ధనాదాయం ఉంది. దీంతో పాటుగా శ్రమకు తగినటువంటి గుర్తింపు ఉంది. ప్రయాణాలలో లాభాలు, ఏదైతే అనుకుంటున్నారో అది చక్కగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. సో ఓవరాల్గా ధనస్సు రాశి వారికి ఈ 15 రోజులు చాలా 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 బాగుంది. చాలా సంతోషంగా ముందుకు వెళ్ళబోతున్నది. పూర్తిగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే దగ్గరలో దేవాలయానికి రోజు వెళ్ళాలి, ప్రదక్షిణ చేసుకోవాలి, నమస్కరించుకోవాలి, చక్కగా కూడా దేవతార్చనాది కార్యక్రమాలు చేసుకొని ఇంటికి వెళ్ళాలి. ఆల్ ద బెస్ట్.